వీమిక్స్లో మనం చూసినట్లయితే ఆడియో సెటప్ ఎట్లా చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తే మీకు ఇక్కడ ఆడియో అన్నది వచ్చింది, చూసారా? మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఆడియోను వన్స్ మనం ఇన్పుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆడియోలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ మీకు కనబడతాయి అన్నమాట. ఇందులో కూడా మీరు ఇంకా ఏం చేయొచ్చు, ఈ మిక్సర్ని యూజ్ చేసి మీరు మిక్సింగ్ చేయొచ్చు, ఆడియోని కూడా మీరు మిక్స్ చేయొచ్చు అనమాట. దీన్ని ఎట్లా మిక్స్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అన్న ఐకాన్ కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మీకు బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జనరల్కి వచ్చేసేటప్పటికి ఇది ఏ ఫార్మాట్లో రన్ అవుతుందో మీరు చూడొచ్చు. ఇది 44 kHzలో రన్ అవుతుంది ఇన్ 32 bit ఫ్లోట్లో విత్ 2 ఛానల్స్. అన్ని ఛానల్స్ వస్తుందన్నమాట. ఓకే, ఆల్ అంటే స్టీరియోలో రన్ అవుతుంది. సపరేట్ చేశారనుకోండి మోనోలో వస్తుంది అనమాట. లెఫ్ట్ ఒక ఛానల్, రైట్ ఒక ఛానల్ కింద వస్తుంది. దీని యొక్క డివైస్ యొక్క వాల్యూమ్ కొద్ది పెంచితే పెరుగుతుంది అనమాట. మీకు ఇంకా ఈ వాల్యూమ్ సరిపోవట్లేదు అంటే ఇప్పుడు మీరు యాక్యురేట్గా ఇది దగ్గరగా -24 dBలో రన్ అవుతుంది. లేకపోతే 0 dBకి రావాలంటే మీరు గెయిన్ పెంచితే మీకు ఆబ్వియస్లీ చూడండి ఇప్పుడు -24 కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ -9 dBకి రీచ్ అయింది. 15 dB నేను పెంచాను అనమాట. అట్లాగా మీరు ఆటోమేటిక్ గెయిన్ అని ఎనేబుల్ చేయగానే వీమిక్సే ఏం చేస్తుందంటే మీ గెయిన్ లెవెల్స్ అన్నవి ఆటోమేటిక్గానే పుష్ చేసి ఆ 0 dBకి తీసుకెళ్తుంది అన్నమాట. ఇది ఇక్కడ మీరు ఈ డిలే కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మీరు వీడియో అన్నది యూజ్ చేసినప్పుడు, అంటే ఇన్ ద సెన్స్ కెమెరాస్ మీరు యూజ్ చేసినప్పుడు కెమెరా ముందే వెళ్ళిపోద్ది, లేకపోతే ఆడియో అయినా వెనక్కి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో రెండు సింక్ అవ్వాలి అన్నప్పుడు మీరు డిలే అన్నది మీరు యూజ్ చేయాలన్నమాట. ఎంత 1 millisecond డిలేయా, 2 milliseconds డిలేయా అన్నది మీరు యాడ్ చేసినట్లయితే ఆడియో అన్నది కొంచెం లేట్గా ఆ యొక్క వీడియోకి సింక్ అయ్యే విధంగా మీకు ఆడియో వస్తుంది అనమాట. దాని తర్వాత ప్లగ్ఇన్. ఇక్కడ ప్లగ్గిన్స్కి వచ్చేసేటప్పటికి ఇక్కడ మీరు VST3 ప్లగ్గిన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు వేవ్స్ ప్లగ్ఇన్ కానీ, UAD యూనివర్సల్ ఆడియో ప్లగ్ఇన్ కానీ, ఫ్యాబ్ ఫిల్టర్స్ కానీ, ఇలాంటి చాలా ప్లగ్గిన్స్ ఉన్నాయి. మీకు స్లేట్ డిజిటల్ ప్లగ్గిన్స్ కానీ, ఇలాంటి లాట్ ఆఫ్ ప్లగ్గిన్స్ ఉన్నాయన్నమాట. ఐసోటోప్ కానీ, ఇలాంటి ప్లగ్గిన్స్ ఉన్నాయి. ఆ ప్లగ్గిన్స్ మీకు నచ్చిన ప్లగ్గిన్స్ మీరు యూజ్ చేసుకోవాలి ఆడియో ప్రొడక్షన్లో అని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట.